వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. శంకర్పల్లి హైదరాబాద్లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మోకిలా, శంకర్పల్లి, నియోపోలిస్ ఈ కనెక్టివిటీతో ఉండే ఏరియా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు రీసెంట్గా నియోపోలిస్ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే 300 కోట్లు, 400 కోట్లు, 800 కోట్లు కూడా మనకు ల్యాండ్స్ రేట్స్ అయితే పలికాయన్నమాట. అలా చూసుకుంటే నియోపోలిస్ నుంచి జస్ట్ 5 to 10 minutes వెళ్ళే విధంగా ఉండే ఏరియాలే మన ఈ మోకిలా, శంకర్పల్లి ఏరియాలు. ఈ విధంగా మనకు శంకర్పల్లి ఏరియా, శంకర్పల్లి మెయిన్ సిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే ODF రోడ్ అని ఉంటుంది. ఆ రోడ్డు కనెక్టివిటీలో మనకు కొత్తగా ఒక ప్రాజెక్ట్ అయితే రాబోతుందండి. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే HMD అప్రూవల్ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. మొత్తం 30 ఎకరాల్లో మనకి ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాంచింగ్లో 5,000 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే కొన్ని ప్లాట్స్ అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ మీరు శంకర్పల్లిలో రేట్స్ అయితే కనుక్కోవచ్చు. మినిమం 35,000 నుంచి అయితే శంకర్పల్లి ఏరియాలో రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్లాట్స్ రేట్స్ కనుక చూసుకున్నట్టయితే పర్ స్క్వేర్ యార్డ్. మన మోకిలా అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కొల్లూరు, వెలిమలలో కూడా 55, 60, 65, 70,000 అంటే ప్లాట్ని బట్టి, అంటే ఏరియాని బట్టి కూడా, ప్లాట్ని బట్టి కూడా, దాని డైమెన్షన్ బట్టి కూడా రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫేసింగ్ని బట్టి కూడా రేట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి అనమాట. ఈ విధంగా చూసుకున్నట్టే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కనుక చూసుకున్నట్టయితే శంకర్పల్లి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్కి అయితే బెస్ట్గా చెప్పుకోవచ్చు. మెయిన్గా శంకర్పల్లికి కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఈ నియోపోలిసు, ఈ కోకాపేట, ఈ ఏరియా నుంచి కనెక్టివిటీ మోకిలా నుంచి కూడా వెళ్ళొచ్చు. అలా కాదు ORR కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే మీకు ఏదైతే ORR ఎగ్జిట్ నెంబర్ 3 ఉంటుందో పటాన్చెరు, అక్కడి నుంచి మనకు శంకర్పల్లికి ఇప్పుడు కొత్తగా ఒకటి ORR ఎగ్జిట్ 2A కూడా రాబోతుంది అని చెప్పేసి కొన్ని రియల్ వర్గాలు చెబుతున్నాయి. అది అఫీషియల్గానైతే ఇంకా అనౌన్స్ చేయలేదు, కొంచెం టైం పడుతుందంట. అక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు 100 feet రోడ్ నుంచి ఒకటి కొత్తగా 100 feet రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. మనకు అక్కడ జంక్షన్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి కనుక చూసుకున్నా కానీ ఈ ప్లాట్స్ ప్రాజెక్టు ఎగ్జాక్ట్గా 10 kilometers వస్తుంది అనమాట. మనకు పటాన్చెరు కనెక్టివిటీ నుంచి అయితే మనకు ఆల్రెడీ మనకు రోడ్స్ కనెక్టివిటీ ఈజీ వేస్ అయితే ఉన్నాయి. ఇటు కొల్లూరు, వెలిమల కూడా కనెక్టివిటీ శంకర్పల్లికి ఈజీగా ఉంటుంది. ఇటు మోకిలా కూడా ఈజీగా ఉంటుంది అనమాట శంకర్పల్లి ఏరియాకు. ఇలాంటి శంకర్పల్లిలోనే మీకు ఈ ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే తీసుకొని వచ్చాము. ఇందులో కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్గా అయితే చెప్తున్నారు. ఈ ప్రజెంట్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 33,000 అయితే పర్ స్క్వేర్ యార్డ్ అయితే ప్రజెంట్ చెప్తున్నారు అనమాట కంపెనీ వాళ్ళు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలి అని అనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు. ఇది మెయిన్ రోడ్కి ఆనుకొని ODF రూట్లో శంకర్పల్లిలోనే ఉంటుందన్నమాట. టౌన్ నుంచి జస్ట్ 1 kilometer కూడా ఉండదు, అంత నియర్ బై ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ODF రోడ్ కనెక్టివిటీ తోటి మంచి హైవే ఫేసింగ్లో ఉండే విధంగా మనకి ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నాను కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ విధంగా శంకర్పల్లి ఏరియాలో కానీ మోకిలా, పటాన్చెరు, రుద్రారం, ఇస్నాపూర్ ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ కొనాలి అనుకునే కస్టమర్ల కోసం మా దగ్గర బెస్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.